సినిమా ట్రైలర్ చూసి ఎక్కడ గ్రీనరీ అనేది కనపడలేదు కదా, అంటే బీహార్ బ్యాక్ డ్రాప్ ఒక రగ్గుడు అలా ఉండాలి అని చెప్పేసి అనుకుని వెరీ కాన్షియస్ డెసిషన్. ఎస్ అవునండి. ఓకే రైట్. ఈ సినిమాలో అంజలి గారు కూడా ఒక అంజలి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేస్తుంది. అంటే ఒక బండిట్ క్వీన్లో సింహ బర్స్వాస్ లాగా అంత మంచి క్యారెక్టర్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పేసి రివీల్ అయిపోతుంది. మీకు సినిమాలో చూసినప్పుడు మీకు చాలా థ్రిల్గా ఉంటుంది అన్నమాట. అంటే కథ అనుకున్నప్పుడే తను చేస్తే బాగుంటుంది అనుకున్నాడు, కథ అని చెప్పగానే సార్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, అంజలి చేస్తే బాగుంటుంది సార్ అన్న. మీరు సజెస్ట్ చేస్తారా? అంటే సజెస్ట్ మామూలుగా అనుకున్నాం. ఓకే ఆయన అనగానే ఎస్ కరెక్ట్ నువ్వు చెప్పింది అంజలి అని ఇంకా ఆయనకు ఒక మాట చెప్పామంటే ఇంకా ఆయన ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయి తీసుకొచ్చేస్తారు. సో అంజలి చేస్తుంది క్యారెక్టర్ ఫిక్స్ అని ఆయన అప్పుడే అనేసారు. అంటే చెప్పిన ఇందాక మీకు ఆయనకి మనం చిన్న ఏదైనా థాట్ ఇచ్చామంటే ఆ థాట్ని ఇంత అల్లేస్తారు ఆయన. సో ఆయనలోని గొప్పతనం ఉంది. అంటే ఈ వాజ్ ఎ రైటర్ కదా బేసిక్లీ. సో ఆయనకి చెప్పగానే ఆయన ఓకే అంజలి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అంజలిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కొంచెం ఆ అమ్మాయి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డైలాగ్స్ కానీ అది కానీ రాశారు. రైట్ రైట్. సో మీరు కొనగడితే ఇన్నేళ్ళు పరిచయం ఉంది, ఇప్పుడు ఫస్ట్ టైం మీరే ఓన్గా డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆయన విజన్ని ఆయన స్టోరీని మీరు తీసినప్పుడు వాట్ వాజ్ యువర్ బిగ్ ఛాలెంజ్? వాజ్ దేర్ ఎనీథింగ్? ఏంటంటే ఫస్ట్ భయపడింది ఎక్కడంటే ఈజ్ అ రైటర్, ఈజ్ అ ప్రొడ్యూసర్. రైట్. సో రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అయినప్పుడు చిన్న టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ డిసిషన్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. హీ కెన్ రిమూవ్ అండ్ హీ కెన్ యాడ్ ఎనీథింగ్, రైట్, ఏదైనా సరే. సో ఆ టెన్షన్ ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన సాటిస్ఫై చేయాలి అని మెంటల్ ఫిక్స్ అయిపోయి అందరం టోటల్ యూనిట్లో నేను మా కెమెరామెన్ ఆయన విజన్ ఏంటి, ఫస్ట్ ఆయన ఏమనుకుంటున్నారు, సినిమాని కథను ఆయన ఏమనుకుంటున్నారు అని అనుకొని అలాగే మేము లొకేషన్స్ దగ్గర నుంచి సినిమాలో ప్రతి ఐటెం బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఇంకోటి కానీ ఏదైనా సరే ఆయన విజన్కి దగ్గరగా వెళ్తుంటే ఆయన చూసి ఎస్ నీ ఇది అనుకున్నది ఇది అలాగే వస్తుంది అని చెప్పేసి ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. వన్స్ బోర్ షెడ్యూల్ అయిన తర్వాత బోర్లో తీసాం వాయు అని బోర్ అని ఇక్కడ మహారాష్ట్ర సతారా డిస్ట్రిక్ట్. అక్కడ చేసిన తర్వాత ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒక 6 days షెడ్యూల్ చేసిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఆయన చూసి చెక్ చేసుకుని ఎస్ నేను అనుకున్నది కరెక్ట్గా వస్తుంది అన్న తర్వాత ఇంకా ఆయన అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇంకా సో బేసిక్ ఎందుకంటే ఈజ్ అ ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం డైరెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఉంటుంది, డౌట్లు ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, ఎండ్ ఆఫ్ ద డే డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన కథను మనం తీసుకుంటున్నప్పుడు ఆయనకి కొంచెం డౌట్స్ ఉంటాయి, ఎలా వస్తుంది రాదా అని. వన్స్ ఆయన సాటిస్ఫై అయిపోయిన తర్వాత మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. అంటే అసలు ఎక్కడ దేనికి వెనకాలేదు, ఖర్చుకు కూడా గ్రాండీగా సార్ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే ఆయనే అసలు మా చెప్పకుండానే బ్రహ్మాండం ఉదయ్ ఇది మంచి సెట్ వేస్తున్నాం సెడ్లు చూసుకుని అని మంచి ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చారు. చిన్న అని చెప్పేసి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. టెక్నీషియన్స్ అందరూ కూడా చోటా ప్రసాద్ అని టైగర్ సినిమాకి ఎడిటర్గా చేశాడు, ఈ సినిమాకి ఎడిటర్. తను వచ్చినప్పుడు నాకు కొంచెం ఏంటి ఎలా కట్ చేస్తాడో మనకి అనుకున్నది, బట్ ఫైనల్గా అతను చేసిన చూసి నేనే షాక్ అయిపోయాను. సో భవిష్యత్తులో మంచి ఎడిటర్ అవుతాడు అతను. ముఖ్యంగా మా సినిమాలో సాయి శ్రీరామ్ ఈజ్ ద డిఓపి ఫర్ అవర్ ఫిలిం. డిఓపి అని చెప్పాలన్నది కూడా ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనే చెప్పాలి. అంటే ప్రతిదీ కూడా తను మనం యాజ్ ఇట్ ఈస్ ఇందాక మీరు అన్నట్టుగా కోనా గారు ఏమనుకుంటున్నాం మేమేమనుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్గా అతను ఈ బ్లాక్ ఇలా ఉండాలి అంటే అసలు మేము ఇలా చెప్దాం అనుకునే లోపల పెట్టేస్తాడు. ఓకే, దట్స్ ఏంటి వెరీ ఫాస్ట్ వర్కర్. సో మీరు చూసింటారు ఆల్రెడీ ట్రైలర్స్లో అతని అవుట్పుట్ని ఎంత అద్భుతంగా వచ్చిందో. సో ఈజ్ ద వెరీ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. అంటే అనుకున్నట్టుగా చేసాము. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయటానికి మార్కులు నాది అని చెప్పుకుంటాం కదా, శంకరాభరణ అందరూ. సో అందుకే అదే అంటాం. సో అందరి టీం వర్క్ వల్ల సినిమా ఫైనల్గా చాలా బాగా వచ్చింది. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కొనగారు హ్యాపీ, సో ప్రొడ్యూసర్గా రైటర్గా ఆయన హ్యాపీ, యాజ్ డైరెక్టర్గా నేను హ్యాపీ, కెమెరామెన్ పాయింట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఎవరికంటే ఇక్కడ అందరికంటే కూడా నిఖిల్ సినిమా చూసి హీ ఫెల్ట్ సూపర్.